గాయాలు అయి ఉండొచ్చు, నీకు దేవుని ప్రేమ నువ్వు చూపించి దెబ్బతిని ఉండొచ్చు. అది సొంత వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు, బయట వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు, నా అనుకొని ఆధారపడ్డ వాళ్ళ చేతుల్లో మోసపోయి కూడా ఉండొచ్చు. చేదుని మింగుండొచ్చు ఇప్పుడు నువ్వు జీవితంలో. అయినా సరే నీలో ఏర్పడింది అగాపే. అది లోకం చూపించే ప్రేమ కాదు, నీలో ఏర్పరిచింది దేవుని ప్రేమ. లెక్క చేయదు దేవుని ప్రేమ, లెక్క చేయదు అని సాగిపోతుంది. మనలో దేవుని మూలంగా ఏర్పడిన ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం. సేవకుడా, నీలో ఏర్పడిన ఆ దేవుని ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం నీ వల్ల. ఎందుకంటే నువ్వు ఊరకుండవు, అనేక మందికి ఆ ప్రేమను పంచుతా తిరుగుతావు. ఆ ప్రేమ అనేక మందిని ఆకర్షిస్తుంది ప్రభు చెంతకి. అందుకే దాని మీద జరిగితే కొన్నిసార్లు నీ కళ్ళ ముందే నువ్వు ఎంతో డిపెండ్ అయిన వాళ్ళు మోసం చేస్తారు, గాయపరుస్తారు, బాధ కలిగిద్ది, అడుగు ముందుకు సాగదు, అయినా ధైర్యపడద్దు. ప్రభా నీకు స్తోత్రం, వాడు నా ఎడద ఇట్లా చేశాడు, ఆమె నా ఎడద ఇట్లా చేసింది అని నేను ప్రేమించడం మానేస్తే, మరి నీ ఎడల నేను ఎన్నో తప్పిదాలు చేశా కదా ప్రభువా, అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేయాలిగా. నీ ఎడల నేను ఎంతో, కానీ ఏనాడు నన్ను త్రోసేలేదే. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అన్నావుగయ్యా. అయ్యా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావుగయ్యా. నీ ప్రేమలో మార్పు రాలేదు గయ్యా, నా ప్రేమలో మాత్రం మార్పు ఎందుకు రావాలి ప్రభా? పోనీ కొంతమంది బలహీనలు ఉంటారులే తండ్రి, మేలు పొంది కీడు చేసేవాళ్ళు. తెలిస్తే చేస్తారా? తెలియక పోనీలే ప్రభా, పోనీలే. వీళ్ళకి ప్రతిగా ఇంకా నాకు 10 మందిని ఇస్తావు, ఒకరికి ప్రతిగా 10 మంది తేడా పడితే 10 మందికి ప్రతిగా 100 మందిని ఇస్తావు, పర్వాలేదు. నేనైతే ప్రేమ చూపటం మానుకోను, త్యాగం చేయటం మానుకోను, సాయం చేయటం మానుకోను, ఆదరించటం మానుకోను, మంచితనము చూపటం మానుకోను అనే తీర్మానంతో దైవజనం, విశ్వాసగణం అందరూ నిలబడాలి. వీళ్ళదే దేవుని రాజ్యం రేపు. అది ప్రేమ సామ్రాజ్యం. అక్కడ ప్రేమ, అది ప్రేమ నివాసం. దేవునికి మహిమ.